సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము కొద్ది మాటలు శ్రద్ధగా వినటి కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా వాక్య భాగంని వింటున్నప్పుడు ఆలోచిద్దాం. దేవుని యొక్క మాట మన జీవితాలను వెలిగించేటువంటి మాట, మన బ్రతుకులలో గొప్ప కార్యము జరిగించేటువంటి మాట. ఆ మాట మనందరికీ వెలుగుమయముగా మార్చబడాలని జాగ్రత్తగా మనము ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట, లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం దాకా జాగ్రత్తగా చదువుతాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఇక్కడ రాయబడినటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనది. మీరు దేవుని మాటలు వినాలి, వినేటప్పుడు ఆలోచిస్తూ వినాలి. ఈ రోజుల్లో యేసు ప్రభువారిని నమ్ముకున్నటువంటి ప్రజలు, యేసు ప్రభుని అంగీకరించినటువంటి ప్రజలు యేసు ప్రభుని స్వంత రక్షకునిగా తనను తాను సిద్ధం చేసుకోవటానికి కొంత సమయం బట్టి రోజుల్లో ఉన్నాం. ఎందుకంటమ్మా, క్రిస్టమస్ అనగానే పండగ అనగానే సాధారణంగా అన్నీ జరిగే విధంగానే జరుగుతూ ఉంటాయి. ఏదన్నా మార్పు ఉంటుందక్క? మీరేమన్నా ఇక్కడ ఉన్న వాళ్ళన్నా ఏమన్నా మార్పు ఉంటుందా పండగ అనగానే? అందుకని నేను పండగ పూట ప్రార్థనలకు అసలు బాగుంది. ఎందుకంటే పండగ పూట వాక్యం ఏంటి, తినటానికి ఉండటానికి ఇదే, ఏది ఉండదు. తినాలి తినాలి తినాలి. వాక్యం చెప్పాలని తపన దేవుడికుంటే ఏదో చేయాలని తపన మనుషుల్ని. అందువల్ల పండగ సందర్భంలో దేవుడిని మర్చిపోతాం. అదే కదా జరిగేది. ఇప్పుడని కాదు, ఎప్పుడైనా చూడండి, ఈ పరిస్థితులను బట్టి దేవుడిని మర్చిపోతాం. కానీ ఇక్కడ జరుగుతున్న ఒక సంఘటన ఏంటంటే, యేసు ప్రభు యొక్క జన్మమును గురించి వివరిస్తున్న సందర్భం ఇది. చాలా జాగ్రత్తగా. ఆ దూత లోపలికి వచ్చి, ఎలా వచ్చింది దూత లోపలికి? లోపలికి వచ్చంటే దూత ఎలా వస్తుంది లోపలికి? ఇప్పుడు మనిషి లోపలికి వచ్చుంటే మామూలు చెప్పొచ్చు, దూత లోపలికి ఎలా వచ్చి ఉంటుంది? మనిషిలాగే వచ్చింది. మనిషిలాగే తలుపు తీసుకొని వచ్చింది. కళ్ళలో కనిపించింది. ఏదో మాకు కళలో బూటకాలు చెప్పి నేను మాయ మాటలు కాదు, అది నిజం. దూత లోపలికి వచ్చింది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దూతలు వచ్చినప్పుడు మనుషుల్లాగానే వచ్చారు. అబ్రహాము దగ్గరికి, ఆ యొక్క ఇంటి దగ్గరికి, అబ్రహాము గృహం దగ్గరికి ముగ్గురు వచ్చినప్పుడు వాళ్ళ ముగ్గురికి అబ్రహాం ఏం చేశారని రాయబడింది? పరిచారం చేశారు. వాళ్లకు ఏమేం చేశారంట? మందలోనికి వెళ్ళి ఒక లేత దూడను తీసుకొని వచ్చి పిండి పిసికి రొట్టెలు తయారు చేసి
వాళ్ళకు వడ్డించి పంపించారు. వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మరి వాళ్ళ ఆహారం తింటరా? ఎప్పుడైనా ఆలోచించండి. వాళ్ళ ఆహారం తింటరా? అబ్రహాము చేసిన ఆతిథ్యము మెచ్చుకొని వారు అబ్రహామును దీవించి వెళ్ళారంట. అందుకని ఏం రాయబడింది? ఎరుగకయే అబ్రహాము దేవుని దూతలకు పరిచారము చేసెను అని రాయబడింది. దూతలు మామూలు మనలాగే వచ్చేది, అలాగనే వచ్చేవాళ్ళు. కాబట్టి దూత తలుపు తీసుకొని లోపలికి వచ్చింది. లోపల ఎవరున్నారు? ఇక్కడ సందర్భం. అక్కడ అబ్రహాము ఆ యొక్క చెట్టు కింద కూర్చున్నప్పుడు అక్కడ గురించి మాట్లాడలేదు. ఇక్కడ అంటే మీకు అర్థం కావటానికి చూపించాను. దూత అంటే కల్లో వచ్చిందనే గురించి కాదు, దూత మామూలుగానే వచ్చి మరియమ్మతో ఈ వర్తమానం చెప్పిందంటానికి మీకు చూపించాను. కాబట్టి దూత తలుపు తీసుకొని లోపలికి వచ్చింది. లోపల ఎవరున్నారు? మరియమ్మ. అప్పుడు మరియమ్మ వయసు ఎంత ఉండొచ్చు? ఎంత ఉండొచ్చమ్మా? ఇంచుమించు ఒక 15, 16, ఒక 20 మధ్యలోపే. 15 నుంచి 20 మధ్య. అంతకు మించి ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఆమెకు ఆ వయసులో ప్రదానం చేయబడింది. ఏం చేయబడింది? ప్రదానం చేయబడింది. అంటే ప్రదానం చేయబడింది అంటే పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి వయసు వచ్చింది కాబట్టి 16 నుంచి 15, 16, 18 ఎంతో ఉండొచ్చు. ఆ వయసులో ఆమె ఇంట్లో ఉన్నది ఒక్కతే పని చేసుకుంటుంది. ఏదో ఒక పని, ఏదో ఒక విధంగా పనిలో ఉంది. ఇప్పుడు వెంటనే ఏం జరిగిందంటే దూత లోపలికి వచ్చి ఏమంటుంది చూడండి అక్కడ. ఆమెను చూచి దయాప్రాప్తురాలా. ఏమని మాట్లాడుతుంది దూత ఆమెతో? దయా ప్రాప్తురాల. అంటే దేవుని దయ నీకు ప్రాప్తించింది. ఎంతో మంది భూమి మీద ఉంటే, ఎంతో మంది భూలోకములో ఉంటే, ఎంతో మంది దీనికోసం ఎదురు చూస్తుంటే దేవుని దయ ఎవరి మీదికి రాలా, నీ మీదికే వచ్చింది. దయాప్రాప్తురాల నీ మీదకి వచ్చింది. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడికి నువ్వు కావాలి. దేవుడికి నువ్వు కావాలి. నువ్వు కావాలంటే ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలమ్మా? ఏదమ్మా? హృదయం ఇవ్వాలి. అందరినీ హృదయం అడిగే దేవుడు మరియమ్మని ఏమడిగాడు? నీ గర్భం కావాలి నాకు ఒక 10 నెలలు అన్నాడు. అంతే కదా అడిగింది. మనందరినీ హృదయం అడిగాడు. మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నీ గర్భం 10 నెలలు నాకు అద్దెకు కావాలని అడిగాడు. ఎందుకు? నీ గర్భములో నుంచి ఒక వ్యక్తిని నేను ఈ లోకానికి పంపించాలి. ఆ వ్యక్తిని పెంచడానికి ఎక్కడ చూసినా కూడా నాకు బాగాలేదు. నీ గర్భమే నాకు నచ్చినది. కాబట్టి నీ గర్భములో ఆయన్ని పెంచుతాను. 9 నెలలో 10 నెలలో నాకు రెంట్కి ఏమన్నట్టుగా మాట్లాడాడు. జరుగుద్ది అసలు. ఇది నవ్వుకుంటాం కదా మనం చూస్తే, ఇది నిజం. ఈ రోజులలో జరుగుతున్న ఎట్టాటే మీకు తెలుసమ్మా? పెద్ద పెద్ద బిలీనియర్స్, పెద్ద పెద్ద మిలీనియర్స్, డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బిడ్డలను వేరే వాళ్ళ గర్భంలో పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే మా భార్య ఆ పిల్లవాడిని మొయ్యలేదు కాబట్టి 9 నెలలు నీ గర్భం నాకు అద్దెకివ్వు. అమెరికాలో కానీ పెద్ద పెద్ద దుబాయ్లో కానీ జరిగేది ఇవి. అంతే కదన్నా, టెస్ట్ బేబీ. మరి ఎంత చెప్పాలని చరిత్ర అది. చూడండి, 9 నెలలు అయిపోయిన తర్వాత ఏమను కంటికి రెప్పలాగా చూసుకుంటారు వాళ్ళు. 6వ నెలలో ఏం కావాలో, 3వ నెలలో ఏం కావాలో, 9వ నెలలో ఏం కావాలో మొత్తం ట్రీట్మెంట్ అంతా ఏలదే. ట్రీట్మెంట్ మొత్తం ఏలదే. కావాల్సినటువంటి పదార్థాలన్నీ వీళ్ళే చేస్తారు, మొత్తం వాళ్ళే చేస్తారు. ఎందుకు? కడుపులో ఉన్న బిడ్డని పెంచాలి. ఆ బిడ్డ ఎవరమ్మా? పెంచుతున్న ఆమెకు ఆ బిడ్డకు సంబంధం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? 9 నెలలు పెంచరు కాబట్టి ప్రేమ అడిగిపోద్ది అంట. ఉంటది కదమ్మా? ప్రేమ ఉంటుందక్క? నిజం చెప్పండి. ఇప్పుడు 9 నెలలు పెంచరు కాబట్టి ప్రేమ వచ్చుదా?
టెస్ట్ బేబీలు పెంచుతున్నారు ఈ రోజులలో 9 నెలలు. ఇప్పుడు ఆమెకు ప్రేమ ఉంటుందా? చాలా మంది అంటారు, ఏందమ్మా కడుపులో బిడ్డను పెంచుకున్నావు ఇవన్నీ ఉన్నాయంటే, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, వాళ్ళ బిడ్డను నేను ఒక 9 నెలలు పెంచుతున్నాను, పెంచినందుకు నాకు ఇంత డబ్బు ఇస్తారు అంతే. ఇప్పుడు అంతా జరుగుతుంది. నిజంగా ఇది నిజం. అంటే ఆ రోజులలో అనుకుంటే మనం ఏమంటాం తెలుసా, ఇది నిజమా, ఇది అసలు జరుగుద్ది అనుకుంటాం. కానీ ఈ రోజులలో అన్ని జరిగాయి ఉన్నాయి. కాబట్టి దేవుడు మరియమ్మ దగ్గరకు వచ్చి మరియమ్మతో ఏమన్నాడంటే, దయాప్రాప్తురాలా నీకు శుభం. ఏమిటంటే దేవుని దయ నీ మీదకి వచ్చింది. దేవుని దయ మీ మీదకి వచ్చిందంటే దేవుడు మిమ్మల్ని ఏదో కోరుకుంటాడు. ఊరకనే రాదు, దేవుడు ఏదో కోరుకుంటాడు. మనం ఏం చెప్తామంటే ఇరిగి నలిగిన హృదయాన్ని ఏమంటాడు దేవుడు అంటాం. ఇరిగి నలిగిన హృదయం మనం ఏమంటాడు అంతే కాదనట్లేదు. మరియమ్మని ఏమడిగాడంటే, నీ గర్భం నాకు 9 నెలలు కావాలి అంట. ఎందుకయ్యా ఇది అంతా 10 మందికి నచ్చేంతది కాదు. వీడికన్నా నచ్చుద్దమ్మా? పెళ్లి కాకుండానే గర్భవతిగా మార్చడం అనేది వీడికన్నా నచ్చుద్దా? బాగా ఉండదు అనుకుని ఆలోచించి, అందుకని చూడండి, నీకు శుభము, ప్రభువు ఏమై ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. ఇప్పుడు మీరేనండి బాగా ఇక్కడ ఉన్నోళ్ళు, మీకు బాగా ఉంటుంది మాటలు. ప్రభువు మీకు తోడై ఉన్నాడు. ప్రభువు తోడై ఉంటే ఏమి రావాలా మీకు? అర్థమవుతుంది అనుకున్నాను. దేవుడు తోడుంటే ఏమి రావాలి మరి అమ్మగారు? అదమ్మా, దేవుడు తోడుంటే ఏం రావాలి? ఆశీర్వాదాలు రావాలి, దీవెనలు రావాలి, పట్టిందల్లా బంగారం కావాలి. కానీ దేవుడు తోడుంటే ఏమొచ్చింది? నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. 3 పూట్ల తినడానికి లేకుండా 1 పూట తింటాం, 2 పూట పత్తుంటాం. ఇదేందిరా దేవుడు తోడుంటే అయింది? దేవుడు తోడుంటే అవ్వచ్చు అసలు? ఇప్పుడు మరియమ్మకు దేవుడు తోడున్నాడా, తోడు లేడా? ఇప్పుడు చెప్పండి, మీకు మరియమ్మకు దేవుడు తోడున్నాడా లేడా? ఉన్నాడు. అందుకేమన్నాడు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడంటే అమ్మయ్య, ఇక నా జీవితంలో మంచి జరుగుద్ది, నేను పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకుంటే ఏమంటున్నాడు చూడండి. తర్వాత మరి చూడండి, ఆమె ఆ మాటకు బహుగా తొందర దేనికి? నాకు దేవుడు తోడున్నాడంటే అసలు ఏందో శుభవచనం నేను వినాలి, సంతోషంగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదం ఏంది, ఆ దీవెనలు ఏంది, లక్షలు వస్తాయా, కోట్లు వస్తాయా, నేనేమన్నా ఎవరాని అవుతానా, నాకేమన్నా బంగారు వచ్చిన వైడూర్యాలు ఏమన్నా తగులుతాయా, నా జీవితం ఏమన్నా ఫలభరితముగా మారుతుందని ఆశతో తొందరపడి ఏదో చెప్పినాలి అన్నాడు. దేవుడే మీ దగ్గరకు వచ్చి ఒక వరం ఇస్తానంటే ఆ వరం ఇచ్చేంత వరకు ఏమంటా తొందరగా, ఏందో ఆ వరం నాకు చెప్పు అన్నట్టుగా ఏదో చెప్పు వినాలనగానే ఏమంటున్నారు చూడండి ఆయన, ప్రభువు నీకు ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇవన్నీ కొరక మనకందరికీ చెప్పేటువంటి మాటలే. దేవుని వలన కృప, దేవుని వలన దయ, దేవుడు తోడున్నాడు, దేవుడు నీకు చేదోడు వాదోడు ఉన్నాడు. ఇవన్నీ ఉంటే నీ జీవితంలో నీకు జరగాల్సింది మేలు, నీ జీవితంలో నీకు జరగాల్సింది ఆశీర్వాదాలు, నీ జీవితంలో నీకు జరగాల్సింది గొప్ప దీవెనలు రావాలి. అయితే ఇప్పుడు ఏం జరిగింది అక్కడ చూడండి, తర్వాత మాటలో రాయబడింది, ఇదిగో నీవు, ఆ శుభవచనం ఏమిటంట, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అన్నారు. శుభవచనం ఏంటంటమ్మా? పెళ్లి కాకుండానే గర్భం. బాగుంటది కదా ఇది, చెప్పుకోవటానికి వింతగా ఉన్న ఒక మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకేమన్నారు తెలుసా, అయితే నేను పురుషుడిని ఎరగను కదా, ఇది ఎలాగ నాకు సాధ్యం, నాకు కుదరదు కదా అంటే మోమాటం లేకుండా అడిగేస్తుంది, నాకు గర్భం వస్తుంది అంటున్నావు, అసలు నేను పురుషుడినే ఎరగలేదు, పురుషుడికి నాకు సంబంధమే లేదు, నేను ఎలా గర్భం ధరిస్తాను? ఈ గర్భం వచ్చిందంటే ఊర్లో నన్ను బతకనిస్తారా? ఈ గర్భం వచ్చిందంటే ఇంట్లో నన్ను ఉండనిస్తారా? ఈ గర్భం వచ్చిందంటే నన్ను వేరొక ఆయన ప్రదానం చేసుకున్నాడు, రేపు నన్ను పెళ్లి చేసుకుంటాడా? అసలు ఎన్ని విషయాలు వస్తున్నాయి ఆమెకు డౌట్లు, 1 2 ఆలోచించండి, ఎన్ని వస్తున్నాయి.
గర్భము రావటం అనేది వివాహమైన తర్వాత వస్తే అది సంతోషం అందరికీ. వివాహమైన తర్వాత వస్తే అది ఆనందమే. స్వీట్లు పంచుకుంటారు, పలహారాలు పంచుకుంటాము, అదేంది దానికి ఏది కావాలంటే చేస్తాం. కానీ పెళ్లికి ముందే గర్భం, దేవుడు తోడు ఉండటం వల్ల ఈమెకు దక్కిన గొప్ప గౌరవం అమ్మ. దేవుడు తోడుంటే వాళ్ళకి దక్కిన గొప్ప గౌరవం. ఇప్పుడు ఏం చేయాలి ఏమో అర్థం కాలేదు. నీవు గర్భం ధరించి ఒక కుమారుని కనాలి, కావాలా వద్దా అంతేనమ్మ. కావాలా వద్దా దాంట్లో వచ్చి ఇప్పుడు కావాలా వద్దని అడుగుతున్నాడు. ఇప్పుడు కావాలా వద్దనేది ఎవరిది నిర్ణయము? మరియమ్మది నిర్ణయం. దేవుడు ఏది కూడా నీ నెత్తిన బండ పెట్టడక్క, ఏది కూడా మీ నెత్తిన బరువు కావాలని పెట్టడు. మీరు ఒప్పుకుంటేనే ఏదైనా మీ కాడికి వచ్చేది, వద్దంటే పోతాడంతే. నీవు ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, కాబట్టి నీవు దీనికి ఒప్పుకుంటావా అని అడిగింది. ఇప్పుడు అడిగింది ఎవరు? దూత. పంపించింది ఎవరు? దేవుడు. దేవుడు దూత ద్వారా వర్తమానం పంపిస్తే ఇప్పుడు దూతకేం కావాలి, దేవుడికి ఏం కావాలి? మరియమ్మ నోటిలో నుంచి సమాధానం ఏదో కావాలి. ఇప్పుడు ఆ సమాధానము మనం ఒప్పుకుంటామా? ఇప్పుడు మనం ఒప్పుకుంటామా? నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు బాధలు వస్తాయి, నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు ఇబ్బందులు వస్తాయి, నువ్వు నన్ను నమ్ముకుంటే 2,000 రూపాయల కూలన్నా కూడా వదిలిపెట్టి వచ్చాడు కూర్చోవాలి, నువ్వు నన్ను నమ్ముకుంటే ఏ ఫంక్షన్లు ఉన్నా, పెళ్లిళ్ళు ఉన్నా, పేరెంటాలున్నా వదిలిపెట్టి నీకు రావాలి అంటే ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోవను కాబట్టి దేవుడి దగ్గరకు రాలా. దేవుడిని ఒప్పుకుంటే వస్తాడు. మనం ఏమంటాం? ఈ 2,000 పోతాయి కదా, బంధువులు పోతారు కదా, రిలేషన్స్ దూరం అవుతారు కదంటే దీని విలువ ఆ రోజు తెలియదు, కొన్ని రోజుల తర్వాత దాని విలువ అర్థమవుతుంది. ఇక్కడ అదే జరిగింది. నువ్వు ఒప్పుకుంటావంటే అందుకేమన్నా నచ్చుంది అక్కడ చదువు. నేను ఏమంటుంది? దూత మాట్లాడుతుంది, నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎలాగ నాకు జరుగుద్ది? ఇదంతా నమ్మటానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కూడా చెప్పింది ఎవరు? దేవుడు. అంటే మరియమ్మకు దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. ఏ మనిషికైతే దేవుడు అంటే భయము భక్తి ఉంటుందో దేవుడి మాటకు లోబడతారు. ఇక్కడ ఈ రోజులలో ఏమైపోయారంటే సమాజం ఎలా మారిపోయిందంటమ్మా, మీరు జాగ్రత్తగానండి. మంచి చెయ్యమంటే నచ్చటం లేదు, చెడు చేయమంటే నచ్చే రోజుల్లో ఉన్నాం. మీరు ఎప్పుడేం చూడండి, మంచి చేయమంటే నచ్చుతారు ఎవరికన్నా? ఎవరికి నచ్చదు. మీ బంధువులు కానీ మీ తోటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటాయి. మానుకోమని చెప్పండి, నేను చేసుకుంటే నీకెందుకు అంటారు. చెప్పడం కూడా మనకు నచ్చదు. ఈ రోజులలో అలవాట్లు అనేవి తప్పుగా పెద్ద కామన్గా కానరావట్లేదు. తప్పు కాదు, ఇప్పుడు అలవాట్లు ఏమైపోయాయి? సాధారణం. తెలుసా? మేము చిన్నపిల్లలప్పుడు, ఇంకా నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 1993 ఆ వయసులో ఉన్నప్పుడు పెద్దోళ్ళ దగ్గర బీడీలు తాగటం భయం. పెద్దోళ్ళ దగ్గర చిన్నపిల్లలు బీడీలు పట్టుకొని తండ్రి దగ్గర పెళ్లి చేసుకున్న కుమారుడైన బీడీ తాగటానికి త్యాగం చేయడు. చేతడన్నా కనీసం ఆకు ఒక్క కూడా వేసుకోరు పెళ్లి చేసుకున్న పిల్లోడు తల్లిదండ్రుల దగ్గర. భయం, మా నాన్నోళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఫ్యాషన్ అయిపోయింది. తెలుసా? ఇది ఫ్యాషన్ అయిపోయింది. తిన్న తరగటానికి కిల్లి ఇస్తున్నారు అంతే. అరే ఇది వేసుకోకూడదు కదంటే ఇచ్చింది వీళ్ళే. తిన్నది అరగటానికి స్మోకింగ్ కదా, సిగరెట్. తండ్రి కొడుకు పక్క పక్కన ఒకే డబ్బీలో వాడొక సిగరెట్ ఈడొక సిగరెట్ తీసుకొని తాగారు. ఈ రోజులలో తాగనోళ్ళు ఎవరున్నారు? లేదు. యేసు ప్రభు వారు ఎందుకు నచ్చలే తెలిసి జనాలకు, వాళ్ళకున్న అలవాట్లు మానుకోమని చెప్పాడు అంతే. ఈరోజు మానుకోవటం ఊరికన్నా నచ్చుద్దా? నీ లోపల ఉన్న అవయవాలు కూడా కుళ్ళిపోతాయంటే మీ అవయవాలు ఏమైనా బాగున్నాయనే రోజులు. నేను తాగుతున్నాను, అవయవాలు కుళ్ళిపోయి నువ్వు ఏమి తాగలేదు, మరి నీకెందుకు క్యాన్సర్ వచ్చింది అంటున్నా. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ తప్పు కూడా ఇప్పుడు ఏమైపోయింది? సాధారణమైపోయింది మనుషులకి. అందుకని తప్పు పెద్ద పబ్లిసిటీ కాల. అందుకని ఈ రోజులలో 2వ రోజులు చూడండి, ఇప్పుడు వచ్చే రోజు
ఒక పక్క కూర్చుంటారు, ఒక బెంచ్ వేసుకుంటారు. ఈ పక్క తండ్రి కూర్చుంటాడు, ఈ పక్క తల్లి కూర్చుంటుంది, ఆ పక్క కుమారుడు కూర్చుంటాడు, ఈ పక్క కొడుకు కూర్చుంటారు. నలుగురు కూర్చొని చికెన్ బిర్యానీ పెట్టుకొని, ఇటు పక్క థమ్స్అప్ బాటిల్ పెట్టుకొని, ఇటు పక్క మందు పెట్టుకొని, కొడుకు తండ్రి మందు తాగుతుంటే తల్లి కూతురు థమ్స్అప్ తాగుతారు. తయారు కాల. మనుషులకు మర్యాద అనేది తప్పిపోయింది. తల్లి కొడుకు చెప్పాలంటే తల్లికి ఉన్న అలవాటు మానుకోవాలి. మానుకుంటుందా? చెల్లి తిరగాకంటే నువ్వు సీరియల్ మానుకోమని చెప్తాను పిల్లలు. మనం సీరియల్ మానుకోము, వాడికి చెల్లి ఇవ్వకున్నాము. అంతే కదా. మనం సీరియల్ అని మానుకునే అలవాట్లేదు, వాడికి సెల్లుగా మానుకునే అలవాట్లేదు. ఈ రోజులలో చూడనోళ్ళు ఎవరు ఉన్నారులే. 10th క్లాస్ ఉపయోగంలోపు 500కు రావాల్సిన మార్కులు 600కు 305 వచ్చినాయి అంటే 305 ఎందుకు వచ్చినాయి అంటే నేను బాగానే రాశాను, వేసేవాడు బాగేలేదు. వీడు బాగా రాసినట్ట, రుద్దేవాడికే చేత కాదంట. మొన్న ఒకడు వచ్చి అంటున్నాడు, మా టీచర్ చెప్పిందో తప్పు అంటున్నాడు. అంటే టీచరే తప్పు చెబుతున్నాడు అంటే వీడు ఎంత గొప్పోడు. సమాజం ఏమైపోయింది తెలుసా? మనుషులు కళ్ళ ముందే చెడిపోయే రోజుల్లో ఉన్నారు. ఈరోజు మీరు అనుకుంటారు ఇది అలవాటేలు అనుకుంటారు, కానీ ఆ పిల్లలని కళ్ళ ముందు చెడిపోయి పనికిరాని అలవాట్లకు బానిసలైపోయినప్పుడు వాళ్ళ యొక్క బాధ నీ ఒక తల్లికి తెలుస్తుంది. ఆ కొడుకు ఉదయం వెళ్ళి సాయంకాలం దాకా తాగి ఎక్కడో పడిపోయి ఏదో ఒక వంకలో వాగులు ఏ గుడిలోనో గోపురాల్లోనో ఏ వాగుల్లోనో వంకల్లోనో పడిపోతే సాయంకాలం అన్నం వండుకున్న తల్లి ఆ కుమారుడు ఇంటికొస్తాడా రాడా ఎదురు చూస్తున్న ఆ తల్లికి తెలిసి కడుపు కోత. వీళ్ళకేం తెలిసి అలవాటు చేసుకుంటారు. ఫ్యాషన్ కోసం అలవాటు చేపిస్తావా? సాధారణం కోసం అలవాటు చేపిస్తావా? ఈ రోజుల్లో తాగనోళ్ళు ఎవరున్నారని ప్రెస్టేజ్ ఇస్తావా? తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఫ్రెండ్స్కి తెలియదు, బంధువులకు తెలియదు, భార్యలకు తెలియదు కడుపు కోత. ఒక తల్లికి తెలిసి కడుపు కోత. వాడు ఎక్కడున్నాడో, తిన్నాడో తినలేడు. ఇదే బాధ, ఇదే చింత. అసలు ఈ ఎమ్మి వాడికి పెట్టిందో పెట్టలేదు, ఈ ఎమ్మి ఆ పిల్లలు వండుకొని తిని కండుకుంటారు. వాడు తిన్నాడో లేడు తొంగి చూస్తుంటది. ఇక నిద్ర రాదంటే కడుపులో పుట్టిన కొడుకు కదా, సాయంకాలం అన్నం తినలేదు కదా, తాగి గొంతెండిపోయి ఎక్కడ చచ్చిపోతాడన్న భయంతో బాధతో ఆ నీళ్లు పోయి పోతుంటే అబ్బాయి ఏమొక పెద్ద ప్రేమ పుట్టుకొచ్చింది. ఎట్టోళ్ళు ఊరి కనమన్నారు. కననట్టేటప్పుడు చెడిపోమ్మని కనలా, మధ్యలో వచ్చిన అలవాటు ఊరేం చేస్తారమ్మా? మధ్యలో వచ్చిన అలవాటు కనేటప్పుడు వచ్చిందా? కనేటప్పుడు మందు చేసామని నోట్లో పెట్టుకొని వచ్చిర్రా? అందరు కూడా ఉన్న వాళ్ళు పిల్లలు కని ఉన్నారు కదా, మీ పిల్లలు కూడా కనేటప్పుడు మంచిగానే వచ్చారు కదమ్మా. రేపు వాడికి చెడిపోయిన అలవాట్లు రావాలని మీరు ఏమన్నా నేర్పిస్తారు ఎవరన్నా? కానీ సమాజంలోనికి మీరు పంపించారు, నేర్పించేశారు. చూడండి, మంచి మాటలు చెప్తుంటే తీసుకొస్తారా? కూర్చోబెడతా, మాకెందుకు ఆ ప్రార్థన, మాకెందుకు ఆ యేసు ప్రభు, సినిమాలకు తీసుకొని కావాలంటే 500 రూపాయలు కావాలి. రేపు సినిమా, కొత్త సినిమా రిలీజ్ అయింది, 500 రూపాయలు ఎందుకంటే 50 రూపాయలు కదా టికెట్ అంటే 500 రూపాయలు, 50 రూపాయలు టికెట్, 50 రూపాయలు కూల్ డ్రింక్స్, ఇంకొక 50 రూపాయలకు పాప్కార్న్, ఇంకొక 100 రూపాయలకు థమ్స్అప్ లేకపోతే అంటే కిసుకి కూడా తీసుకుంటావు. నువ్వు చూసినవమ్మా? వాడికి అలవాట్లు ఏమంటే నీకు తెలియదు. ఏందిరా ఈ మధ్యకాలం ఎదురు తిరుగుతున్నావు అంటే నేను ఎప్పుడు ఎదురు తిరిగినాను? నీ ముందు మాట్లాడటం కూడా గోళైపోయింది. నువ్వు మాట్లాడితే తల్లి గోళనదు. నీ బిహేవియరు, నీ యాటిట్యూడ్ మారింది కనుక ఒక తల్లి మాత్రమే కొడుకు తప్పిపోతున్నాడని గుర్తుపట్టగలదు. తండ్రి కూడా గుర్తుపట్టలేడు. తెలుసో తెలియదు. తల్లి మాత్రమే గుర్తుపెట్టగలదు. వాడి యొక్క చూపులను, వాడి ఆలోచనలు, వాడి బిహేవియర్, వాడు పడుకునేటప్పుడు, వాడు లేచినప్పుడు, వాడు తింటున్నప్పుడు, వాడు నడుస్తున్నప్పుడు వీడిలో ఏదో తేడొచ్చిందని తల్లి మాత్రమే గుర్తుపట్టగలదు. అందుకే తల్లి గర్భంలో పెరుగుతున్న పిండానికి అంత విలువ. ఆ ప్రేమ ఊరికొండ తల్లికి ఉన్నంత ప్రేమ తండ్రికి కూడా ఉండదని అన్నట్టు. తండ్రికి కొద్దిగా ఉంటది, కానీ తల్లికి ఎక్కువ ఉంటది. అందుకనే వాడు చీటికి మాటికి అటు ఇటు తిరుగుతుంటే వీడేదో డిస్టర్బ్లో ఉన్నాడే అని పక్క పోయి ఏందిరా అంటే తల్లిని ఏమంటారు తెలుసా? అసలు నీ గోలేంది? తల్లి గోలన్నాడంటే వాడు ఏదో గోల్లో చిక్కుకున్నాడని అర్థం. తల్లిని గోలన్నాడంటే వాడు ఏదో గోల్లో, ఏదో దాంట్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకు తెలుసా? నీ ఇంటి మీదకి పెద్ద కిరీటం లేకుండానే వాడిని కంట్రోల్ పెట్టుకోవాలి. అది కూతురునైనా కుమారునైనా. ఇప్పుడు మరియమ్మ గారి జీవితంలో అలాంటిదే వచ్చింది. తప్పు చేసి వస్తే బాగుండు, ఏదన్నా అడ్డదారి దొక్కొస్తే బాగుండు, ఏ దారి దొక్కకుండా ఇప్పుడు బహుమానం ఇస్తానంటున్నాడు దేవుడు. మరి ఇప్పుడు ఊరికి చెప్పుకోవాలి పోయి
స్త్రీలు యవ్వన కాలంలోనికి వచ్చినటువంటి ఆడపిల్లలకు ముఖ్యమైన ఫ్రెండ్స్ ఎవరు తెలుసా? తల్లి ఫ్రెండ్స్ చేసుకున్న కుటుంబం బాగుపడతారమ్మా. కానీ కొంతమంది పక్కన వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకొని రహస్యాలు పక్కన వాళ్ళకి చెప్తారు, తల్లిదండ్రులకు అసలు చెప్పరు. తల్లికి నీకు చెప్పేది ఏంటంటారు? ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను, మీ పిల్లల గురించి మీరు ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకు చెప్తాను తెలుసా? నీ పక్కనున్న ప్రతి వాళ్ళు మీ చెడు గురించి 10 మందికి చెప్తారు, కానీ కన్న తల్లి కన్న బిడ్డకు ఏదన్నా తప్పు జరిగితే చచ్చిపోయేదాకా ఎవరికి చెప్పదు. బెస్ట్ ఫ్రెండ్ కావాల్సింది ఆడపిల్లలకి ఎవరు? తల్లి. మగపిల్లలకి తండ్రి. అంతకు మించిన ఫ్రెండ్స్ ఎక్కడ ఉండకూడదు ప్రపంచంలో. ఎందుకంటే నీ తండ్రితో నీ యొక్క ఏదైనా ఇబ్బందులు చెప్పుకుంటే నీ తండ్రి ఖచ్చితంగా నీ ఇబ్బంది గురించి నీకు సలహాలు ఇస్తాడు. ఎందుకంటే కుటుంబం పరువు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు మరియమ్మకి ఏమొచ్చింది? గర్భం వచ్చింది, వెళ్ళింది, తల్లితో చెప్పుకొని ఉంటుందిగా. చెప్పకుండా ఏమన్నా ఉంటుందమ్మా? ఇదేమన్నా చిన్న పద్ధతి అయితే చెప్పుకోకుండా ఎట్టొకటి చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అట్టేం లేదుగా. ఇప్పటిలాగా అప్పట్లో ఈ యొక్క ఏంటి ఆ టాబ్లెట్స్ ఏమన్నా ఉండేప్పుడైతే కటక్కని మింగేసి కటక్కని లోపల పోయేసి అయిపోయింది వచ్చేది. అట్లాంటి ఏమి లేవుగా అప్పుడు. అంత టాలెంట్ కూడా అప్పుడు ఉన్నదా? అప్పుడు ఇంట్లో కాదు బయట పెట్టుకోవాలి ఆడపిల్లలు. ఇప్పుడు కానీ అన్ని ఊర్లో పోయి చదువుకొని వస్తున్నారు, పెద్ద పెద్ద కిరీటాలు ఇలాగ తెస్తున్నారు. వద్దన్నా కూడా ఇంట్లో కాదు బయట పెట్టేవాళ్ళుగా. తెలుసా ఏమంటారు తెలుసా? సాయంకాలం 5, 6 దాటితే బయటికి పోవాలంటే తోడు అమ్మ ఖచ్చితంగా ఉండాల్సింది ఆ రోజుల్లో. ఈ రోజులలో నేను వచ్చానంటే నీకేం తెలుసుమా? డ్రెస్సులు కొంటానికి పోతారు షాపింగ్కి. ఏ డ్రెస్ తీసుకోమంటే నీలాగా నేనేమన్నా తెక్కలదాన్ని అనుకున్నావా? అంటే నువ్వు 4 అక్షరాలు చదివించాక అమ్మ కూతురికి ఏమైంది? నువ్వు చదివిపోతే నీకంటే ముంగా తెక్కలది అయ్యేది కదా. నువ్వేమనుకున్నావు? నాలాగా ఎమ్మి ఎక్కడ కూడా ఆ గిడ్డి పీసులు పూక్కోకూడదు, ఆ మిరప తోటలలో ఉండకూడదు, మంచిగా ఉండాలని నువ్వు ఉదయం పోయి సాయంత్రం దాకా తిక్కలతనంగా తయారవుతూ సంపాదించి ఆ అమ్మాయిని చదివిస్తే ఇప్పుడు నువ్వేమన్నావు? మా అమ్మ తెక్కలది అంటుంటావు. నువ్వు కూడా మంచి బట్టలు కట్టుకొని శుభ్రంగా జుట్టేసుకొని మంచిగా రెడీ అవ్వాలని నీకుంటది. కానీ పిల్లల బాగు చేయటం కోసం నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కరిగిపోయినా వాళ్ళ కోసమే బతికేస్తారు. తెలుసా? ఈ విలువ తెలిసిన వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చూడరు. నిజంగా ఎప్పుడు తక్కువ చూడరు. చాలా మంది ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ వాళ్ళని తక్కువ చూస్తారు. నేనంటాను తెలుసు, ఒకటే చెప్తాను, వాళ్ళని తక్కువ చూస్తున్నావు అంటే నీకు వాళ్ళ విలువ తెలియదు. వాళ్ళ గురించి ఎవరో ఒకళ్ళు నీకు ఏదో ఒకటి చెప్తున్నారు. మీ అమ్మ ఎట్టాడితే మీ నాన్న ఎట్టాటోళ్ళు నీకు ఎక్కిస్తున్నారు. వాళ్ళకి ఒకటే చెప్పాలి, మా అమ్మ మా నాన్న వాళ్ళు నన్ను పెంచి పోషించేది నువ్వు కాదుగా. నాకు జ్వరం వస్తే మా అమ్మ నాకు కాపలాకోకుండా నువ్వు వచ్చి కూర్చుంటావా? నాకు బాగలేకపోతే నైట్ 1 గంట అయినా మా నాన్నే భుజం మీద వేసుకొని పోయి హాస్పిటల్కి తీసుకుపోతాడుగా. నువ్వు తీసుకుపోతాను ఇప్పుడు నేను అర్థం చేసుకుంటారా? ఎప్పుడైనా అమ్మ చూడండి మీ పిల్లల బాగా దూరం వచ్చి ఏంది నువ్వు నిద్రపోతున్నావు, నీకు తెలివి ఉందా లేదని వాళ్ళు వచ్చి ఎప్పుడైనా హాస్పిటల్ తీసుకురా? కానీ ఇక్కడ అదే జరుగుతున్న విషయం బాగా గమనించండి. మరియమ్మకు జరిగిన సందర్భంలో మరియమ్మ వెళ్ళి ఇంట్లో చెప్పాలి. చెప్పకపోతే దాచిపెట్టుకుంటే దాచి కదా. అమ్మా, దేవుని దూత నాతో వచ్చి ఒక మాట చెప్పింది. ఏ మాట చెప్పింది? నాకంట గర్భము వస్తుందంట. నవ్వుకోవాలా లేకపోతే బాధపడాలి చెప్పండి ఆ తల్లి? ఆశ్చర్యపడాలా? ఏంది మా, నిన్నగాక మన నిన్ను ఏసేపుకు ప్రదానం చేశాము, ప్రదానం కూడా నిశ్చితార్థం కూడా అయిపోయింది, నువ్వు కూడా ఆమెకు సగము భార్యగా అయిపోయినట్టేను, ఇప్పుడేంది శుభవార్త చెప్పావు, అసలు ఎలా జరిగింది, ఏంది విషయము అని భయం ఏర్పడింది కదా తల్లిదండ్రులకి. పెళ్ళిడికి వచ్చిన పిల్లలున్న తల్లిదండ్రుల జీవితాల్లో సగం సగం భయంతో బతుకుతుంది తెలుసా? సగం భయమే, సగము సంతోషము, సగం భయంతో. పిల్లలకి ఎప్పుడు ఉండరు. చాలా మంది అంటారు నేను ప్రశాంతంగా పండుకోవాలంటే, నువ్వు ప్రశాంతంగా పండుకోవాలంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు అటు ఇటు డిస్టర్బ్ అవుతారంటే నువ్వు మాత్రం ఖచ్చితంగా నిద్రపోయినట్టు నటించే జీవితమే మనందరిది. యవ్వన కాలంలో పిల్లలు కొంచెం డిస్టర్బ్లో ఉన్నంటే దుప్పటి నిండా ముసుకేసుకొని కళ్ళు మూసుకుంటున్నావు, కానీ చీమ చెట్టెక్కమన్నా ఏమైందని చూస్తుంటావు. వాళ్ళు ఏమంటారంటే అంత అనుమానమా, నీ మీద అనుమానం పడే అంతటోళ్ళు అయితే ఎప్పుడో చిన్నప్పుడు వడ్లకేం చేసేవాళ్ళు తెలుసా? అనుమానం కాదు, సెక్యూరిటీ. ఎవరు ఇవ్వలేనంత సెక్యూరిటీ. ఎక్కడ నీ జీవితం పాడైపోద్దో, ఎక్కడ నీ బ్రతుకు తగలబడిపోద్దో, ఎక్కడ నీ జీవితం మధ్యలోనే అంతరించిపోద్దో అలా పోకూడదని
సెక్యూరిటీ కార్చి ఒక రాజు చేతిలో పెట్టేంత వరకు ఆ బాధ్యత తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మరియమ్మ తల్లిదండ్రులు కూడా అలాగనుంటే వెళ్ళేసి ఏమైందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒక మాట చెప్పగానే, అమ్మా మేమైతే నమ్ముతాం. ఎందుకు? ఒక తల్లిగా ఒక తండ్రిగా మేము నమ్ముతాం. ఊరు నమ్ముద్దా? నమ్ముద్దమ్మా? ఎవరైనా నమ్ముతారన్న? పెళ్లి కాకుండానే గర్భమైంది, దేవుని దయ వలన గర్భవతి అయిందంట అంటే ఎవరైనా నమ్ముతారా? ఎక్కడెక్కడ తిరిగిందో ఏం చేసిందో మనకేం తెలుసు. ఇంకా అల్లుతారు చూడు, వద్దన్న కూడా రాస్తుంటారు. మన గురించి కాదు, ఏ చెట్టు కింద కూర్చున్న మంటాపిక్కే, పలాని కూడా మంటాపిక్కే, పని కూడా మంటాపిక్కే, ఎక్కడ పోయినా మంటాపిక్కే. ఎందుకనంటే దేవుని దూత అంట కళ్ళలో కనిపించంట గర్భం ఇచ్చిపోయిందంట. ఇదంతా నిజమా? ఎంత మాయ చేస్తున్నారు వీళ్ళు లోకాన్ని అన్నట్టుగా అనుకుంటారని ఇక్కడ వెంటనే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు అన్నారు, గర్భవతిగా నువ్వు అయ్యావంటే తప్పు చేస్తుంటావు. ఏం చేస్తుంటావు? తప్పు చేస్తుంటావు. నువ్వు తప్పు చేయకుండా నీకు రాదు. ఆ రోజులలో టెస్ట్ బేబీలు ఏం లేవు, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు. కానీ నువ్వు తప్పు అయితే చేస్తుంటావు. ఇప్పుడు ఈ విషయము వాళ్ళ అమ్మోళ్ళు వెళ్ళేసి యేసుతో చెప్పుకుంటారు, అయ్యా మా అమ్మాయి ఇలా దేవుని దయ వలన గర్భవతి. ఎందుమా మీరు చెప్పేది? ఎట్లుంటుంది అసలు ఆయనకు పెళ్లి చేసుకుని ఆయనకి ఎంత బాగుంటుంది చెప్పండి. ఏమనుకున్నాడు తెలుసా? ఏమని ఇంకా నేను పెళ్ళి అయితే చేసుకోకూడదు. ఎంత నిర్ణయించుకున్నాడు తెలుసు? ఏమని ఇంకా పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే పెళ్లి కాకుండానే తప్పట అడిగేసింది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితాంతం నేను ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? సత్తు బతుకుతుండాలి. మీకు తెలుసో తెలియదు అక్క, మీ అందరికీ చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, మీకు చెప్తున్నాను, ఇక్కడ మరలా చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తాగుబోతోడితో ఉండొచ్చు భార్య, తిరుగుబోతోడితో ఉండొచ్చు భార్య, దొంగతనం చేసేవాడితో ఉండొచ్చు, అనుమానించేవాడితో ఏ భార్య ఉండలేదు తెలుసా? నైట్ పూట బయటికి పోయి వచ్చిన, యాడికి పోయి వచ్చిన నైట్ పూట కూడా గొడవ పెట్టుకుంటాడు. అందుకని తలకాయ నొప్పి పడుతుంది తెలుసా మీ అందరికీ? వీడితో మాత్రం ఉండలేదు ఏ భార్య కూడా. అందుకే ఇక్కడ జరిగింది చూడండి, యేసేపు జీవితంలో ఇదే జరుగుతుంది కాబట్టి అవమానపరచనల్లక రహస్యముగా నీకు నాకు కుదరదని చెప్పాలని అనుకొని నైట్ పూట నిద్రపోతుంటే యేసేపుకున్న డౌట్ కూడా తీర్చాలిగా. ఇప్పుడు యేసేపు దగ్గరికి దేవుని దూత వచ్చింది, యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమేన్. ఎవరు చెప్పారమ్మ వచ్చి? నిజముగా దేవుడు. ఇప్పుడు చెప్తున్నా చూడండి, మీ అందరు చాలా మంది ఇప్పుడు ఏమైపోయారంటే అందరూ బోటకాళ్ళకి వెళ్ళిపోతున్నారు. నేను నిజాలు చెప్పేస్తున్నాను. నిజముగా దేవుడు నిన్ను దర్శిస్తే నీకు చేసినట్టుగానే నాకాడి కూడా చెప్తాను. అర్థమైందా? పేతురు ఎక్కడికి వెళ్ళాలి తెలుసుగా మీ అందరికి? ఎక్కడికి? సీమోని ఇంటికి వెళ్ళాలి. చర్మకారుడైన సీమోని ఇంటికి వెళ్ళాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఎక్కండి. ఇక్కడ ఏం జరిగిందంటే పేతురు దగ్గరికి వచ్చి ఆ ఇంటికి వెళ్ళు, ఆ కొర్నేలు అనేటువంటి ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్ళు, ఆయన ఇంటికి పోతే వాళ్ళు మారటానికి రెడీగా ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పమన్నారు. నేను పోతే వాళ్ళు చేర్చుకుంటాడా? చేర్చుకుంటారన్న? వాళ్ళు ఊరో నేను ఊరో, నేను అక్కడికి వెళ్తే అలాగా? అంటే దేవుడు పేతురుతో చెప్పాడు కాబట్టి, దేవుడు పేతురుతో చెప్పినప్పుడు వెంటనే మళ్ళీ ఎవరితో కూడా చెప్పాలి? కొర్నేలుతో కూడా పోయి చెప్పాడు, కొర్నేలి ఇదిగో పేతురు అనేటువంటి ఆయన నీ ఇంటికి వస్తాడు, ఆయన చెప్పే వాక్యం నీ వినన్నాడు. ఇప్పుడు చాలా మంది అలాంటి పాస్టర్లు వచ్చారంటే రాత్రి కల్లో దేవుడి దూత ఈ కాడికి పోమని చెప్పింది, నా కాడికి వచ్చి చెప్పిన దూత నీకు కూడా చెప్పాలి కదన్నా. రేపు పొద్దున్న ప్రకాశం వచ్చి నీకు ప్రార్థన చేస్తాడు, చేపించుకోమని చెప్పాలిగా. దూత అయితే నాకే చెప్పాలి, మీకు చెప్పదా? ఇప్పుడు అట్లాంటి పాస్టర్లు ఎక్కువైపోయారు. నాకు కనపడలేదు, దేవుడు నీ కాడికి రమ్మన్నారు, అందుకే ప్రేరేపణ కలిగి వచ్చాను అన్నాడు. మరి నీకు కూడా కలిగిండాలి ఆ ప్రేరేపణ. ఇలా చెబితే ఏమంటారు తెలుసా? ఏందన్నది నిజమంటే నిజం, నేను ఎక్కడికి ఇదే చెప్తాను. నాకు దేవుడు నీ కాడికి రమ్మని ఎప్పుడు చెప్పలే. చెప్పినప్పుడు నాకంటే ముందు నీకు చెప్తాడు. నీకు చెప్పి నన్ను పంపిస్తాడు. నీకు చెప్పకుండా నన్ను పంపిస్తే, ఇప్పుడు నేను వస్తున్నానని ఫోన్ చేయకుండా వచ్చి నన్ను కొన్ని వెట్టను పోతే ఏంది రాజు మోసం చేసేవంటే నువ్వు ఒక మాట అని చెప్పాలి కదా, నాకు నేను ఉంటాను కదా అన్న. ఏం ప్రసాద్ అన్న కనీసం ఫోన్ చేయొచ్చు కదా, ఒక మాట అని చెప్పమని ఎట్లంటే వద్దామని చెప్పిన అనుకున్నామంటే నువ్వు అనుకుంటే అట్టా నేను కూడా అనుకోవాలి కదా.
ఎందుకంటే నేను సాయంకాలమే మీ అందరికి వాట్సాప్ ఫోటో పెట్టాను. ఎందుకు? ముందుగానే రెడీ చూసుకుంటారని. అటు కాకుండా నేను అనుకోకుండా వచ్చేసి దేవుడి దర్శనమే కానీ మరి వాళ్ళు ఉండలేదంటే నీకు కనిపించిన దేవుడు వాళ్ళకు కూడా కనిపించాలి తెలుసా? ఇందాక మా వాళ్ళు దేవుడు అంటే వాళ్ళతోనే మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడరంట. వస్తాయితే అంటారు. వీళ్ళు ఎంత ప్రేమలో ఉన్నారు నాకు అర్థం కాదు. ప్రార్థనలకు వస్తారు కానీ ఆ పాస్టర్తోనే మాట్లాడుతున్నట్ట, వీళ్ళతో మాట్లాడంట. అంటే ఆ పాస్టర్ ఒకటి, ఈ పాస్టర్ ఒకటే. ఇలాంటి బురిడి పాస్టర్ ఏమంటారు తెలుసా? అమ్మ పలికింది, అమ్మ నాతో చెప్పింది, నీతో చెప్పిన అమ్మ వాళ్ళతో కూడా చెప్పాలిగా. ఆ జగదాంబో లేకపోతే ఇంకొక అమ్మ నాతో చెప్పినమ్మ నీతో కూడా చెప్పాలి కదా. అంటే నాకు నీకేమన్నా విరోధం ఉందా? నేను అదే చెప్తాను. ఎక్కడికి పోయినా చాలా మంది అంటారు దేవుడు మీకు చెప్పలేదంటాడు. పాస్టర్ గారు నాకు చెప్పిన దేవుడు, నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెబుతాడులే, నాకు చెప్పినప్పుడు నీకు ఫోన్ చేస్తానని చెప్పి అదేంది అన్నాడు. మరి ఇది కాకపోతే ఇంకేంది? ఈరోజు మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటుంటారు. మోసపోయేలు ఎక్కువైపోయారు. ఎందుకు తెలుసా? మంగళవారం ప్రార్థన అంటాడు, బుధవారం ప్రార్థన అంటారు, సోమవారం ప్రార్థన అంటారు, ఆదివారం ప్రార్థన ఉంది మళ్ళీ వాళ్ళకు. ఆదివారం ప్రార్థన చెప్పమని బైబిల్లో ఉంది. ఆదివారం ప్రార్థన కాదు, సోమవారము, మంగళవారము, బుధవారము, శుక్రవారము. ఇప్పుడు మాత్రం తండోపతండాలుగా రండి. వారే పిచ్చోళ్ళారా, చెప్పింది బైబిల్ ఎక్కడ? ఆదివారం కదా. అదే కదా అన్నది. ప్రసాదం మీకు బైబిల్ చాలాసార్లు చదివి ఉంటావు కదా. నువ్వు నాకంటే ఎక్కువ చదువుంటావు నాకు తెలుసు. నువ్వు చాలా తెలుసు ఉంటావు కదా. అక్క మీకు ముందే పోతారు కదా ప్రార్థనకు పోయిన వాళ్ళు కదా. ఆదివారం కదా బైబిల్ ఉంది. మరి వీళ్ళేది మంగళవారం ఉపవాస ప్రార్థనలు ఆడ పెడుతున్నారు, బుధవారం ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు, ఆదివారం ఉపవాస ప్రార్థనలు పెట్టమని చూద్దాం. ఆదివారం మిగతా చర్చిలోకి వెళ్ళి రారుగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ చెప్తాను. ఒకవేళ నేనేం రేపు వచ్చి మీ గురించి దేవుడు నాకు ఇలా చెప్పినట్టు నన్ను కూడా నమ్మగాక. మీరు అప్పుడేమంటారంటే ఒకవేళ అదే మాట నీతో చెప్పిన దేవుడు నాతో కూడా చెప్పినప్పుడు నమ్ముతాలని. ఒక పాస్టర్ నా దగ్గరికి వచ్చి నా కాడు ప్రార్థన చేసిన తర్వాత అన్నాడు, దేవుడు వచ్చే సంవత్సరం కల్లా మీ చేతుల్లో కవల పిల్లలు ఉంటారంటే ఎవరు పిచ్చోడా? నేను ఇట్లా అన్నాను, పిచ్చోడా నేను కూడా పాస్టర్, నేను మాయ మాటలు నమ్మనన్నాను. ఏందో అట్ట అన్నామన్నాడు. అన్నాను నేను అదే ఒక మాట లేకుండా చెప్పాను. నువ్వు దేవుని సేవ చేస్తుంటే వాక్యం చెప్పు, ఇలాంటి బురిడి మాటలు చెప్తే నేను నమ్మనన్నాను. ఇప్పుడు 4 సంవత్సరాలు, మరి వచ్చే సంవత్సరం 4 సంవత్సరాలు లేదే. ఆ రోజు అడిగినాక ఆ రోజు నేను కూర్చొని ప్రార్థన చేసినప్పుడు అన్నాను, అన్న ఇట్లాంటి చెప్పగాకు, నీకు ఏదన్నా నుండి చెప్పుకుంటే నువ్వు బాగా బైబిల్ చదివినట్టు ఎక్కడ కావాలని చూపెడతాను, నువ్వు ఒట్టి మాటలు చెప్పగలన్నాను. అంటే తర్వాత 4 సంవత్సరాల తర్వాత అప్పుడు అన్న కనపడ్డప్పుడు ముఖం తిప్పుకొని పోతుంటారు. ఎందుకు చెప్తున్నానంటే మనలాంటి మాయం చేసి మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు మోసం చేస్తారు. ఏసేపుకు అనుమానం వచ్చింది కాబట్టి ఏసేపుకు ఊరు చెప్పినా నమ్మడు. ఊరు చెబితే నమ్ముతుడు, దేవుడు వచ్చి చెబితేనే నమ్ముతుంది. అందుకని దేవుడు వచ్చి చెప్పాడు. మీరు అందరూ పోయి ఎక్కడికెక్కడికో మమ్మల్ని దేశ వాళ్ళు చాలా మంది అంటారు, అల్లాడి పో పాస్టర్ ఏడదా బొమ్మంటారు. మీరు ఎంత పిచ్చోళ్ళు నన్ను బొమ్మంటున్నారు. నేను ప్రపంచాన్ని చదివి వచ్చినట్టు. కొంతమంది విశ్వాసులు వచ్చేటప్పుడు అంటారు, అయ్యా అల్లాడికి పోయి ప్రార్థన చేస్తారు, నేను ప్రపంచాన్ని ఎరిగొచ్చిన నువ్వు బొమ్మంటే పోతున్నా. బైబిల్ తీసుకుంటాను, నీ కాడ వాక్యం ఏమని తెలుస్తారా, నేను కూర్చుంటాను, నువ్వు కూర్చుందాం, వాక్యం ప్రకారం పోదాం. లేదంటవా ఇది మూసేసి ఒక్క 4-5 సంవత్సరాలు బయటకు పోయినట్టే ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని కుప్పలు సంపాదించుకొని బయటకు వచ్చారు. మాయ మాటలు ఇనే రోజుల్లో ఉన్నాం. అందుకని యేసేపుకు అనుమానం వచ్చింది కనుక యేసేపుల అనుమానం పోగొట్టాలంటే ఆమె నిప్పుల్లో నడిచినా కుదరతాడు. నమ్మడు అసలు. మీరు అనుకుంటారేమో నమ్మనే నమ్మరు. ఎందుకు తెలుసా? మా పురుషులు ఉన్నాం చూడండి అక్క, మేము ఎంత డేంజర్ అంటే మా మనసులు ఒక్కసారి పడిందా సాధించదా పొదలం మేము అట్టేటోళ్ళం. మీ గురించి చెప్పాలంటే మీరు అది వేరు లేదు, దాని గురించి మేము చెప్పదలుచుకోలేదు. ఇక్కడ యేసేపు గురించి చెప్పాలి కాబట్టి చెప్పినంతే. మిగతా ఆ సందర్భం వచ్చినప్పుడు చెబుతాను అప్పుడు వాళ్ళ గురించి. మళ్ళా ఇక్కడ యేసేపుకు అనుమానం రాగానే దేవుని దూత వచ్చి యేసేపుతో అంటుంది, అయ్యా నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు, ఎందుకంటే ఆమె గర్భం ధరించింది పరిశుద్ధ ఆత్మ వలన. ఇప్పుడు వెంటనే యేసేపు ఇప్పుడు నమ్మాడమ్మ. వెంటనే వెళ్ళి మరియమ్మని తీసుకొని రా మన ఇద్దరం పోదాం రా. ఎందుకయ్యాడంటే వీళ్ళు ఎవరు నువ్వు దేవుని వలన గర్భం దాచావంటే నమ్మరు. అర్థమైందా? ఎవరైనా నమ్ముతురా? ఇప్పుడు ఇదంతా ఎందుకు? మీరు ప్రార్థన చేస్తుంటారు, ప్రార్థన చేసుకుని ప్రార్థన పోతున్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ప్రార్థనకు నన్ను బాగుపడతారంటే నమ్ముతురా? ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మరక్క? ప్రార్థన పోతే ఎవరు బాగుపడతారయ్యా? పొద్దు పోనప్పుడు ఏ పని పాట లేనప్పుడు పోయి కూర్చోమంటే కూర్చుంటాం. ఇప్పుడు బాగుంటాం ఏంది అంటే నమ్మరు. దేవుడు కనపడితేనే. మరి దేవుడు కనపడే రోజు కూడా కాదు ఇది.
ఇది కూడా దేవుడు కనపడే రోజులు కాదు, అది వేరు మారిపోయి. కాబట్టి ఇప్పుడు మీ అందరు చెప్తానండి, అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, ఇక్కడికి నేను రావాలని దేవుడు నిర్ణయించున్నాడు కనుక మీరు నేను ఈరోజు కూర్చోగలిగాం మేడ. దేవుడు నిర్ణయించకపోతే ఇన్ని సంవత్సరాలైనా కుదరదు. కాబట్టి యేసేపులో అనుమానం పోయి మరియమ్మను తీసుకొని ఆ యొక్క గర్భము చూడండి, ఆ గర్భములో ఉన్న బిడ్డ పుట్టేంత వరకు మరియమ్మను కూడలేదు. ఎంత బాగా రాయబడి, ఆమెను ఎరుగకుండెను అని రాయబడింది. ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ప్రార్థన చేసే ముందు, మరియా గర్భవతి అయిందమ్మ. మరియమ్మ గర్భవతిగా ఉందక్క. గర్భవతిగా ఉన్న మరియమ్మ గర్భంలో పెరుగుతున్నది ఎవరు? యేసు ప్రభు. ఇదంతా నిజమే, మీకు అందరికి డౌట్ లేదుగా, క్లారిటీ కదా, యేసు ప్రభు కదా. యేసు ప్రభు మరియమ్మ గర్భంలో పెరుగుతున్నాడు. ఇప్పుడు మరియమ్మ యేసు ప్రభుని ఏమని పిలవాలి? అన్నాన్ని పిలుస్తుందా? కుమారుడా అని పిలవాలి. కొడుకు కదా, కుమారుడు అని పిలవాలి. కానీ ఒకానొక సందర్భంలో ఏమన్నాడంటే, నా ప్రభువుతో చెప్పాడన్నమాట. ప్రభువు అని సంబోధించి. ఎందుకు తెలుసా? ఆమెకు తెలుసు, ఈయన లోకానికి రాబోతున్న రక్షకుడు, నన్ను అవసరానికి ఉపయోగించుకున్నాడు. కాబట్టి నన్ను గర్భంలో ఉండి బయటికి రావటానికి నా జీవితం ఎలాగుంది తెలుసా? పరిశుద్ధంగా ఉంది. కాబట్టి నేను అర్హురాలు. అదే పరిశుద్ధంగా లేకపోతే అర్హురాలు కాదు. కాబట్టి ఆయన నా దగ్గర కనుక చూడండి, అక్కడ మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. అదే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 46వ వచనం చదవండి, లేకపోతే 44 నుంచి చదవండి. ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఏమంటుందామా ఆయన్ను? చూడండి, అక్కడ ఏం రాయబడిందో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుడు. ఆమె కూడా ఆయన ఏమన్నదమ్మా అంటే, ఆమె కూడా రక్షించబడాలంటే ఆయన ద్వారా. ఇప్పుడు మనము ఆమెను హైలైట్ చేయాల్సిన పని కాదు, ఆమె ఆయన హైలైట్ చేసింది. ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఆమె చెప్తుంది, మనం చెప్తే ఒప్పుకోవాల్సింది. ఆమె చెప్తుంది, ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ఏమంటారు? ధన్యురాలు. ఇప్పుడు మనం ధన్యురాలు అందామా అనకూడదా? అనాలి. ధన్యురాలు అనాలి. అనకపోతే తప్పు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు చెప్పండి త్వరగా, మనం ప్రార్థించాలి. దీన మనసు గలవారందరూ, నువ్వు కూడా దీన మనసు కలిగి ఉంటే నువ్వు కూడా ధన్యుడివి. అదే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం, దీనాత్ములు ధన్యులు అన్నారు. అంటే మరియమ్మ గారు దీన మనసు కలిగిన స్త్రీ. దేవుడు ఏది ఇచ్చినా వద్దనకుండా తీసుకుంది. అవి నిందలైనా, అవమానాలైనా, దీవెనలైనా ఆ నింద భరించింది. కాబట్టి ఇప్పుడు మనం ఆమెనేమనగలుగుతున్నాం? ధన్యురాలు. మనమేమనుకుంటామంటే, మనకు నిందలు రాకూడదు, ఒకేసారి పొగడతలు రావాలంటే ఎట్టొస్తాయమ్మ? కష్టపడకుండానే పంట కోయాలనుకుంటాం కదా మనం. కష్టపడకుండానే పంట ఎవరికి రాదు. మీరు ఇప్పుడు పొలంలో ఏదన్నా పంట వేసిందనుకో, ఆ ఇంటికి మీరు ఆ విత్తనాలే కానీ వచ్చి ఇంట్లో పడవు. మీరు ఎంత కష్టపడతారో మీకు తెలుసు. ఎంత కష్టపడితే ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం ఆమెను ధన్యురాలు అనగలుగుతున్నాం. లేకపోతే ఎవరికంటమా? మామూలుగా అయితే మరియమ్మను ఏదో రకంగా చెడు మాటలు మాట్లాడాల్సిన లోకం. కానీ
దేవుడు ఆమెకిచ్చిన గొప్ప కార్యమును బట్టి ఆమెను ఏమన్నారు? ధన్యురాలన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు కూడా ఒకే ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, మనము కూడా దేవునికి దీనత్వము కలిగి, దేవుళ్ళో దీన మనసు కలిగి జీవిస్తే మనమల్ని కూడా ఇప్పుడు ఎవరు ధన్యులు అనరు. ఒకానొక రోజు వచ్చినప్పుడు ధన్యులు అంటారు. మా నిలువ అప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. మీ ఇంటి దగ్గర యాప్ చెట్టు ఉంది కదన్నా, అది ఉందిగా. ఆ చెట్టు నాటినప్పుడు అందరూ అనుకున్నారు, ఎవరు చేసిందో అనుకున్నారు. కానీ ఇప్పుడు నాటిన దూరం ఈ రోజు దాని కింద కూర్చున్నప్పుడల్లా నాటిన వాళ్ళు మీకు గుర్తొస్తుంటారు. వాళ్ళు నాటబట్టి మేము ఫ్రీగా కూర్చోగలుగుతున్నాం. కాబట్టి కష్టపడిన తర్వాత దానికి ఎప్పుడు కూడా మనకు బహుమానం ఉంటుంది. కాబట్టి యేసు ప్రభుని ఈ లోకానికి మరియమ్మ గర్భం ద్వారా దేవుడు పంపించి, ఆమె యేసు ప్రభు వారికి తన గర్భములో పెరిగే అవకాశం ఇచ్చింది కనుక ఆమెను ధన్యురాలు అనగలుగుతున్నాం. అదే విధముగా మనలో, మన హృదయంలోనికి యేసు ప్రభు వారిని మనం తీసుకొని వస్తే మనమల్ని కూడా ఒకానొక రోజు ఏమంటారు తెలుసా? సర్వలోకము ధన్యులు అంటారు. దీనాత్ములు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని రాజ్యమును చూసేదరు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. మీరు దీనత్వము కలిగి దేవుని మాటకు లోబడి జీవిస్తే ఒకరోజు మనము కూడా దేవుని దగ్గర గొప్పవారం అవుతాం. అప్పుడు మనమును చూసిన వాళ్ళందరూ మనమును ధన్యులు అంటారు. కాబట్టి మరియమ్మ ధన్యురాలు అవటానికి కారణం ఏంటంటే ఆమె ఎన్నో భరించింది. నువ్వు నేను కూడా ధన్యురాలు కావాలంటే దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే ఖచ్చితంగా ధన్యులు అవుతాం. అలాంటి భాగ్యం దేవుడు మనకును ఈ భాగ్యానికి ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకో.